వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. ఆమెకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. విధి నిర్వహణలో లేనప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన తీరును మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా జయశాంతి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జయశాంతి వంటి వారి నిబద్ధత వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత గౌరవం, నమ్మకం పెరుగుతాయని మంత్రి అనిత అన్నారు. జయశాంతి చూపిన స్ఫూర్తి ప్రశంసనీయమని పేర్కొన్నారు. హోంమంత్రిని కలిసేందుకు జయశాంతి ఆసక్తి చూపగా త్వరలోనే తప్పకుండా కలుద్దామని అనిత హామీ ఇచ్చారు. ఈ విషయంపై మంత్రి అనిత ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. పోలీసుల గౌరవాన్ని పెంచిన జయశాంతిని సోషల్ మీడియాలో అభినందించిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు కొడుక కూతురా నీకు చేతిలో ఉన్న వాళ్ళు? ఎంత ఏజ్ ఎంత? వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. ప్రపంచానికి మనకేదో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం, అది చాలా ఇష్టం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా శ్రీమంతం చేశారా మేడం, మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు, నేను ఫాలో అవుతాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసులు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడా లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా రామ్మా, డెఫినెట్గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం, అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం, స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. నేను స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను. తప్పకుండా. కాల్ చేశారు మేడం, హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం, వస్తాను మేడం. ఓకే రామ్మా. ఓకే. థ్యాంక్ యూ.